హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సత్యశ్వర్ని. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో మీకు ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. చూస్తుంటే అదేంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రెసిపీ ఏంటంటే ఎండురొయ్యలు బీరకాయ కర్రీ. మనలో చాలామంది ఎండురొయ్యలు అనగానే చాలా కాంబినేషన్స్తో కలిపి ప్రిపేర్ చేస్తుంటారు. బీరకాయలు కానీ, వంకాయలు కానీ, అలాగే ఎగ్స్తో కూడా వండుతుంటారు. మేము ఇక్కడ బీరకాయలతో అయితే ప్రిపేర్ చేసాం. ఈరోజు ఈ చిన్న చిన్న ఎండురొయ్యలు బీరకాయ కర్రీని మా స్టైల్లో మేము ఎలా ప్రిపేర్ చేసామో చూసేద్దాం రండి. మేము ఇక్కడ ఎండురొయ్యలని 100 గ్రాములు తీసుకున్నామండి. 100 గ్రాముల ఎండురొయ్యలకి కేజీ బీరకాయలు అయితే పడతాయి. బీరకాయలని ఈ విధంగా తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే వీటితో పాటు 2 ఇంచుల అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఉల్లిపాయని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారుగా, ఈ విధంగా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఎండురొయ్యల్ని ఒక 3-4 టైమ్స్ అయినా నీటితో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఎండురొయ్యల్ని 3-4 టైమ్స్ బాగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలను వేసి బాగా దోరగా వేయించాలి. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసి, ఇందులోనే కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగా ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టుకున్న ఎండురొయ్యలను మొత్తం ఇందులో వేసి ఈ మసాలా మొత్తం ఎండురొయ్యలకు పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఎండురొయ్యల్ని బాగా వేయించుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఎండురొయ్యలు బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న బీరకాయలన్నింటినీ యాడ్ చేసి రెండు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీకి నీరు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే బీరకాయలు నీటి శాతం ఎక్కువ ఉన్న కూరగాయలు కాబట్టి మనం ఇలా వండుతున్నప్పుడు వాటి నుండి వచ్చే వాటరే ఈ కర్రీకి సరిపోతుంది. ఇన్ కేస్ మీరు తీసుకున్న బీరకాయలు లేతవి కాకుండా ముద్రవైతే అంతగా వాటర్ రావండి. సో అప్పుడు మనం ఒక చిన్న గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, బీరకాయలు లేతవడం వల్ల వాటి నుండి వచ్చే వాటరే వాటికి సరిపోయి చక్కగా మగ్గాయి. సో బీరకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఫైనల్గా రుచికి సరిపడా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎండురొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం రండి. సో చూసారు కదండి, ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ఎండురొయ్యలు బీరకాయ కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని ఇలా వేడివేడి అన్నంలోకి కలిపి తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. అలాగే దోశలతో కూడా ఈ కర్రీని తీసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.